జై హింద్ ఎవ్రీవన్. ఇంతకుముందే మనకు ఇండియన్ ఆర్మీ 2024 యొక్క రిజల్ట్ అనేది రావడం అనేది జరిగింది. ఎవరైతే ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ముందుగా కంగ్రాచులేషన్. అలాగే ఎవరైతే మెరిట్ లిస్ట్ రానటువంటి క్యాండిడేట్స్ కూడా ఎటువంటి బాధపడాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఎందుకోసం అని అంటే ఇది నిరంతర ప్రక్రియ, గెలుపు ఓటంలో అనేది చాలా సహజమే. సో ఎందుకోసం అంటే మళ్ళీ ఇక్కడ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ అనేది రిజల్ట్ రాకన ముందే మనకు నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగింది. అప్లికేషన్స్ వచ్చి 29th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. అలాగే ఇండియన్ నేవీ ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ కూడా ఉంది. అలాగే ఇంకా అంటే మళ్ళీ ఇంకా ప్రయత్నిస్తూ ఉంటే మళ్ళీ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కూడా ఈ సంవత్సరంలో రాబోతుంది. కాబట్టి ఎవరైతే మెరిట్ లిస్ట్ రానటువంటి స్టూడెంట్స్, లేదు అంటే లాస్ట్ టైం వచ్చేసి మెడికల్ పోయినటువంటి స్టూడెంట్స్ కానీ లేదా ఎగ్జామ్లో కానీ రన్నింగ్లో పోయినటువంటి స్టూడెంట్స్ ఎవరు కూడా బాధపడకండి. ఎందుకోసం అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇంకా చాలా ఆపర్చునిటీస్ అనేది ఉండడం అనేది జరిగింది. మనం ప్రయత్నిస్తూ ఉంటే అంటే ఏది కూడా మనకు ఫుల్ స్టాప్ అనేది లేదు, సక్సెస్ అనేది ఫుల్ స్టాప్ అనేటటువంటిది ఉండదు. అలాగే ఇది నిరంతర జర్నీ కాబట్టి డెఫినెట్గా మీరు మళ్ళీ ఫ్యూచర్లో రాయబోయేటువంటి ఎగ్జామ్స్కు తప్పకుండా మీరు విజయం అనేది సాధించే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, ఈ రోజు నుంచే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే నేను అప్లికేషన్ చేసిన తర్వాత, అప్లికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను, లేదు అని అంటే నేను ఒకసారి ఫెయిల్యూర్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనేది కాకుండా డెఫినెట్గా ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీ యొక్క జర్నీ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు 29th నుంచి అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ చేసేసి మీ యొక్క లాస్ట్ టైం ఎక్కడైతే మీరు ఆపారో అక్కడి నుంచే మొదలుపెట్టే ప్రయత్నం అనేది చేయండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి కాకుండా మీరు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మొదలుపెట్టే ప్రయత్నం అనేది చేయండి. డెఫినెట్గా మన యొక్క ఛానల్లో డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి టిప్స్ కానీ అవన్నీ మనం పోస్ట్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఎవరైతే మీ ఆర్మీ ర్యాలీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ అండ్ అది సెలెక్ట్ కానటువంటి వాళ్ళకు డెఫినెట్గా ఇది యూస్ఫుల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి స్టార్ట్ యువర్ జర్నీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.